బ్యాక్ టు లైవ్ షో. నిన్న సుప్రీంకోర్టు కులాలకు మతాలకు సంబంధించి తీర్పు ఇవ్వడం, ప్రధానమంత్రి యూపీలో కులం గురించి ప్రస్తావన తీసుకురావడం, ఇక్కడ నేను జేసీ దివాకర్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు సభలో కులం ప్రస్తావన. కృష్ణారావు గారు అన్ని యాదృచ్ఛికమైనా నేను జేసీ దివాకర్ రెడ్డి జనరల్ గా ఏదో మాట్లాడుతూ ఉంటారు, చాలా సార్లు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డిని మావాడే అని ఓన్ చేసుకుంటూ రెడ్లు కులాల ప్రస్తావనలు ఇవన్నీ తీసుకొచ్చారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఒకటి ఏంటంటే అది పూర్తిగా అసందర్భ ప్రలాపన అయింది. ఆయనకి సందర్భం కూడా ఉండదు. ఆయనకి నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా కూడా దివాకర్ రెడ్డి 1981లో మొట్టమొదటిసారి తాడిపత్రి సమితి ప్రెసిడెంట్ అయినప్పటి రోజు నుంచి నాకు బాగా పరిచయం, బాగా క్లోజ్ మనిషి. అయితే అతను మహా ఇండిపెండెంట్గా ఉంటాడు. అతను ఒకళ్ళ దగ్గర పనిచేయడం, ఏదో ఒకళ్ళ ఖాతా ఇచ్చేయడం, వాళ్ళు ఒదిగి ఉండడం అనేది ఆయన నేచర్లో లేదు. సో కాంగ్రెస్కి సరిపోయింది. కాంగ్రెస్ ఏంటంటే అది అసలైన సోకాళ్ళు మనం అనుకున్నాం కదా, అంత గొప్ప పార్టీ ఎక్కడ ప్రపంచంలో ఉండదు. అన్ని వర్గాలు, మతాలు, కులాలు, ఎవరి వ్యవహారం వాడిది ఎవరి వాళ్ళు నడిచిపోతూ ఉంటుంది అందులో. సో అలాంటిది ఇంకో పార్టీ ఉండదు. సో అందులో భాగంగానే ఈయన బాగా ఫిట్ అయ్యాడు. ఈయన కాంగ్రెస్ వదిలి తెలుగుదేశంలో రావడం కూడా అది చాలా విచిత్రమైన పరిణామం. అది చాలా లైక్ చేయలేదు. సరే, కులం ఏంటంటే ఆయనకున్నటువంటి రెడ్ల పట్ల అభిమానం, పిచ్చ నాకు తెలిసి ఇంకోళ్ళకి లేదు. రాయలసీమలో కులపిచ్చి ఎక్కువ, రెడ్లంతా ఇక్కడే కాదు కదా. దివాకర్ రెడ్డి హిమ్సెల్ఫ్ పెద్ద కులపిచ్చ ఉన్నవాడు అంటే నేను అనేది. ఆయనకే రెడ్డి కులపిచ్చ చాలా విపరీతంగా ఉంది. నాకు బాగా చెప్తున్నా కదా. ఆయన నియోజకవర్గంలో కొన్ని పచ్చార్ల మేకలపల్లి కొన్ని విలేజెస్ ఉన్నాయండి, కమ్మవాళ్ళ డామినేషన్, చీమలవాగుపల్లి ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అక్కడ ఈయన ఎలా ఉంటుంది అనేది నాకు తెలిసి ఆ కమ్మారెడ్డి వ్యవహారంలో. సరే, ఇవాళ ఆయన అక్కడ ప్రభుత్వ కార్యక్రమాల్లో అలాంటి మాటలు మాట్లాడడం ఇప్పుడు ఇప్పుడు అందరూ ఇప్పుడు జనరల్ గా అలా కాదు. రాయలసీమకి ఒక మంచి వరప్రదాయమైనటువంటిది స్కీమ్ అనుకుందాం. ఇది ఒకటి పూతిరెడ్డిపాడు అనేది అందరికీ అది పెద్ద గేట్వే అయినప్పటికి కూడా ఇప్పుడు ఇంకోటి ముచ్చుమర్రి అనేది ఒకటి కొత్తగా పెట్టి అక్కడి నుంచి కూడా కేసీ కెనాల్కి, హంద్రినేవాకి సప్లిమెంట్ చేయడానికి ఏదో ఒకటి పెట్టారు. బాగానే ఉంది. అది ఈయనే కన్సీవ్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారే వీళ్ళ సమయంలోనే పెట్టారు, అయ్యింది మొత్తం అనుకుందాం. అంతవరకు బాగానే ఉంది. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఆ ప్రాంతం వాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరూ ఈయన వేరే ప్రాంతం అంటే యాక్చువల్గా ఈయన రాయలసీమ నాయుడు గారు అయినప్పుడు కూడా ముఖ్యమంత్రిగా వచ్చాడు కాబట్టి అందరూ కలిసి ఆయన తారీఫ్ చేయడంలో బిజీగా ఉంటారు. అందరూ ఆహా ఇంద్రుడు చంద్రుడు అని పొగులుతారు. ఆయన పేరే చంద్రుడు కాబట్టి ఇంకొంచెం ఇంద్రుడు అవి పెడతారు. బాగా ఆ అకౌంట్లో ఈయన దివాకర్ రెడ్డి గారు ఏదో చూసారా ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ సమస్య ఎలా వచ్చింది, కేఈ కృష్ణమూర్తి గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పటి నుంచో ఓపెన్గా, ఆయన కొంచెం ఓపెన్గా, ఆయన సీఎం ఆయన కదా, ఆయన ఏమన్నాడంటే ఎప్పుడూ లేనిది మా ద్రోణాచలం, ఆయన ద్రోణాచలం నియోజకవర్గం, ఆయన ద్రోణాచలం నియోజకవర్గంలో రెడ్డి అన్న ప్రతి వాడు ఒక్కడు కూడా నాకు తెలిసి ఇంత క్లోజ్, ఆ రెడ్డి ఈ రెడ్డి అందరూ కూడా జగన్కే వేశారు అని ఆయన అన్నాడు. అని ఇక్కడ 3 సీట్లు వచ్చే తెలుగుదేశానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పాగోతూగా అంటూ ఉంటాడు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గోదావరి జిల్లాలో నేను ఆదుకున్నాయి, అవే ఇవి వాళ్ళకే చేస్తానని. తప్పేంటి? నాకు 15కి 15 ఇచ్చిన వాళ్ళకి చేయడంలో తప్పేంటి? అది కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా సమర్థించుకున్నారు. సో ఇక్కడ కర్నూలులో రాలేదు కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ, వైఎస్ఆర్ వాళ్ళందరినీ తీసేసుకున్నాడు. అది వేరే విషయం, ఫిరాయింపుల వ్యవహారం. బట్ అనంతపురంలో రెడ్లు కమ్మలు ఈక్వల్ కదా, మరి అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన కోటాలో రాలేదు కదా. ఇది పూర్తిగా ఏ పార్టీ కానీ ఇంకోళ్ళు కానీ ఒకే కులం మీద ఆధారపడో, ఒక వర్గం మీద ఆధారపడో ఎవరు చేయలేరు కాదు. ఈ ప్రస్తావన తీసుకురావడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఎలా స్పందిస్తారో అయితే నాకు తెలియదు, కానీ ఈ ఫీలింగ్ అయితే ఇవాళ చాలా మంది ఉంది. ఇది మొదట్లోనే చెప్పే కులాలు మతాలు అనేది దట్ మీరు మతాన్ని మార్చుకునే అవకాశం భారత రాజ్యాంగం చట్టం ఉంది, కులం మార్చుకునే అవకాశం లేదు. ఫర్ ఇన్ఫర్మేషన్ లేదు. యూ కెనాట్ చేంజ్ యువర్ క్యాస్ట్, యూ కెన్ ఓన్లీ చేంజ్ యువర్ రిలీజియన్. ఇంత పిచ్చ వ్యవహారంలో ఉండి అన్ని వర్గాలు వ్యవహారాలన్నీ చేస్తున్నప్పుడు ఇవి రియాలిటీస్ అని మొదలే చెప్పాయి. ఇవన్నీ వాస్తవాలు ఉన్నాయి సమాజంలో, ఇవన్నీ సాధ్యం కాదని. ఈయన మాట్లాడింది ఏంటంటే ఇది చేయడం వల్ల ఏముందంటే ఇప్పుడు ఇంకో కులస్తులు ఎవరైనా ఉంటే మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు. వాళ్ళు ఇదేంటో ఇలా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి అమ్మ, బూతులు కూడా మాట్లాడాడు ఆయన. ఆ బూతులు కూడా కొన్ని పత్రికలు ప్రచురించాయి, ఇలాంటి వాడు అలాంటి వాడు అది అది చనువేంటి, అది కాదు, అది సందర్భం కాదు కదా. నాకు చనువు ఉందని చెప్పిన దివాకర్ రెడ్డి ఇప్పుడు ఏం తిట్టడం లేదు కదా నేను. సో అది తప్పు, అది ఆయన అసందర్భంగా మాట్లాడాడు. రాయలసీమలో కులపిచ్చి ఎక్కువ, రెడ్లందరూ జగన్ వెనకాల పడ్డారు, అక్కడ ఏం లేదని మళ్ళీ వెనక్కి వచ్చారు. చంద్రబాబు ఏ కులం, ఎందుకు ఆయన రాయలసీమకు మేలు చేస్తున్నాడు, ఇవన్నీ ఎట్లా చూస్తున్నారు జేసీ కాంగ్రెస్? అసలు అది ప్రభుత్వ కార్యక్రమం.
ప్రభుత్వ కార్యక్రమంలో అభివృద్ధి పనుల గురించి కానీ లేకపోతే చేయవలసిన పనులు కానీ జనరల్గా మామూలుగా చెప్తూ ఉంటారు. కానీ జేసీ దివాకర్ రెడ్డి గారికి మనందరికీ తెలిసినటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. మరి ఆ రాజకీయ అనుభవంతో పోయినసారి ఆయనేమి మహాత్ముడా, ఆయన మీటింగ్లకి రావడానికి జనం అని పిలవగానే వచ్చేస్తారా అని చేశారు. దానికి కాంపెన్సేట్ చేయడానికి ఆయన చేత ఇప్పుడు మాట్లాడిచ్చారు. ఎవరు మాట్లాడిచ్చారు? ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారే మాట్లాడండి అని చెప్పి మాట్లాడించారు. తర్వాత సరే మాట్లాడే హక్కు రాజ్యాంగం ఇచ్చింది కదా అని సమయం సందర్భం లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం నేను మాట్లాడతానంటే సభ్య సమాజంలో సభ్యత పాటిస్తేనే గౌరవం. మాట్లాడిన దాంట్లో అది కూడా వస్తున్నారు. మనం మాట్లాడేటప్పుడు సమాజం మనల్ని మెచ్చుకునే విధంగా ఉండాలి, మనల్ని మెప్పుగా చూసుకునే విధంగా ఉండాలి. అంతేగాని మనం తల వంచుకొని తల దించుకొని తల ఎత్తుకునే విధానం లేకుండా మాట్లాడడం అనేది సభ్య సమాజంలో ఎవరూ ఊహించరు. పైగా ఈయన మాట్లాడడం ఏంటంటే పదజాలం ఉపయోగించింది కూడా వాడు వీడని. తర్వాత ఇంకో దాంట్లో కూడా వచ్చిందంట ఆంధ్రజ్యోతిలో తిక్కముండాకుడు అని చెప్పేసి. ఆ విధంగా మాట్లాడడం అనేది చెప్పేస్తున్నారా? ఆ విధంగా ఎందుకంటే ఆ విధంగా మాట్లాడడం అనేది ఒక సుదీర్ఘ రాజకీయం ఉన్నటువంటి నాయకుడు, నీకు చొరవ ఉంటే నీ ఇంట్లో మాట్లాడండి, మీకు చొరవ ఉండొచ్చు, మీ చొరవ ఉంటే మీ ఇంట్లో మాట్లాడండి, ఆయన దగ్గరికి పోయి మాట్లాడండి. కానీ ఒక బహిరంగ సభలో మాట్లాడడం అనేది అది ఆయనకి దానికి కూడా రెడ్లు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? అట్లా అనుకునేటట్లయితే తెలుగుదేశానికి వచ్చిన ఓట్లకి తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దానికి 5 లక్షల తేడా ఓట్లు. అంటే మిగతా వాళ్ళు వేయలేదా రెడ్లు తప్పితే? ఆయన మాట్లాడడంలో ఎట్లా ఉంది? అలాగే కృష్ణారావు గారు చెప్పినట్లుగా అనంతపూర్లో కూడా రెడ్లు ఉన్నారు. మరి అనంతపూర్లో కూడా ఎక్కువ సీట్లు రావాలి కదా, రాలేదు కదా. దానికే కాకుండా ఒక విధంగా చూసినట్లయితే ఒక అహంకార ధోరణిలో పోయేది కనపడుతున్నది. ఐజయ్ గారు మాట్లాడుతుంటే కూడా మీరు చూశారు, నందికొట్కూరు ఎమ్మెల్యే తడకనపల్లిలో గ్రామ సభలో మాట్లాడుతూ ఉంటే 2007లో రాజశేఖర రెడ్డి గారు ఈ మచ్చుమర్రికి శంకుస్థాపన చేశారు. హంద్రీ నేవాకును మచ్చుమర్రికి 120 కోట్లు శాంక్షన్ చేశారు అని మాట్లాడుతూ ఉంటే ఎస్వి మోహన్ రెడ్డి గారు, భూమానాగిరెడ్డి గారు మైకు లాక్కొని కూర్చోబెట్టారు. బహిరంగ సభల్లో ఇదే మనం చేయవలసినటువంటి విషయం. ఒక ఆయనేమో కులం గురించి మాట్లాడి ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇంకొక ఇద్దరేమో సాక్షాత్ ఎమ్మెల్యేనే మాట్లాడనివ్వకుండా చేస్తూ ఉంటారు. ఎస్, ఆయన చెప్పినటువంటి నిజాలు ఏమిటి? నీటి పథకాలు, సాగునీటి పథకాలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేశారని చెబుతూ మచ్చుమరి గురించి కూడా చెప్పారు. దీనికి మనం ఒక విధంగా చెప్పాలంటే ఉంటాయి ఎవరికి వాళ్ళు మెచ్చుకోలు ఇచ్చుకోవడం. ఒకళ్ళు ఏంటంటే స్వడబ్బా, ఒకళ్ళు పరడబ్బా, ఒకళ్ళు పరస్పర డబ్బా. ఇప్పుడు స్వడబ్బాలోకి వస్తారు చంద్రబాబు నాయుడు గారు, ఈయనేమో పరడబ్బాలోకి వస్తారు జేసీ దివాకర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన మెచ్చుకోలు కోసం ఈయన మాట్లాడడం. అలాగే భూమా నాగిరెడ్డి గారు వాళ్ళు కూడా. ఇది అసందర్భంగా ఉండకూడదండి. అసలు జన్మభూమి పెట్టుకో, మాతృభూమి పెట్టుకో, పితృభూమి పెట్టుకో. అసలు జన్మభూమి కార్యక్రమం అనేదే చట్టవిరుద్ధం. ఆ చట్టవిరుద్ధ కార్యక్రమంలో చెప్పనేయటం కూడా చేయటం కూడా అనేది అడ్డుకుంటాడా అనే కామెంట్ మాట్లాడదు. దాన్ని కూడా మాట్లాడతాను. అది మళ్ళీ తర్వాత మాట్లాడతాను. రేణుక్ గారు, చంద్రబాబు నాయుడు గారే డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా జేసీ దివాకర్ రెడ్డి చేత ఈ కామెంట్స్ చేయించారు. అది కృష్ణారెడ్డి గారు చేసిన అలిగేషన్. ఇప్పుడు సుదీర్ఘమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్రలో ఆయన ఎప్పుడూ కూడా రాజకీయాల్లో విలువలు పాటించాలి, మనం మాట్లాడేటువంటి పదజాలం గాని మన భావ వ్యక్తీకరణ గాని సరిగ్గా ఉండాలి అని పదే పదే అనేక సందర్భాల్లో చట్టసభల్లో కూడా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాము. మాట్లాడే సంగతి ఏంటి?
చెప్పండి. ముచ్చుమరి గురించి మాట్లాడదాం. ముచ్చుమరి గురించి అనంటే ఇవాళ డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో మనం శ్రీకాకుళం అక్కడ వంశధార తోటపల్లి దగ్గర మొదలుపెట్టి ఇవాళ ముచ్చుమరి వరకు కూడా చూస్తే మనం ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకి కూడా ఇరిగేషన్ మీద ఇవాళ ఎంతో ప్రయారిటీ ఇచ్చి చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ మొన్న పట్టిసీమ గురించి పట్టిసీమను వ్యతిరేకించారు, అసలు ఇది సాధ్యం కాదన్నారు, ఇది అవసరం లేదన్నారు, ఉపయోగం లేదన్నారు. జేసీ కామెంట్ చంద్రబాబు నాయుడు చేయించారా, అది మాట్లాడమని ఆయన చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పిస్తారు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే సందర్భంలో ఒకటి అన్నారు, ఒక్కొక్కసారి జేసీ గారు చాలా ఫ్రాంక్ గా మాట్లాడతారు, ఒక్కొక్కసారి నన్ను కూడా ఇబ్బంది పడతారు, ఆ విధంగా మాట్లాడతారు అని కూడా నిన్న అన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించరు. నంబర్ 1. తరువాత వచ్చేప్పటికి ఎవరైనా సరే వారే చెప్తున్నారు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర అనుభవం ఉన్నటువంటి జేసీ గారు చాలా ఫ్రాంక్ గా మాట్లాడతారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. అయితే రాజకీయాల్లో ఎవరైనా సరే మనం పదాలు సరిగా ఉండాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒక రోల్ మోడల్స్. మనం డెఫినెట్ గా మనం మాట్లాడేటువంటి భాష గానీ వ్యక్తీకరణ గానీ బాడీ లాంగ్వేజ్ కానీ అది డెఫినెట్ గా డిగ్నిఫైడ్ గా ఉంటే దానికి ఇంకా బాగుంటుంది ఎప్పుడు కూడా. అయితే ఇవాళ వారు చేసినటువంటిది వ్యక్తిగతమైనప్పటికీ కూడా ఒక దీనిలో మాత్రం మనం డిగ్నిటీ మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండవది వచ్చేప్పటికి అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కొద్దిమంది ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి గారి మీదకి పంపించి ఎటువంటి పదజాలంతో ఆయన్ని తిట్టించారు అసెంబ్లీలో అన్నది మనం చూసాము. కానీ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సహనం కోల్పోకుండా ఇది మంచిది కాదు అని చెప్పినటువంటి దాన్ని మనం ఇవాళ గుర్తు పెట్టుకోవాలి. రెండవది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ముఖ్యమంత్రి గారిని ఏది చెప్పు తీసుకొని కొట్టండి అన్నారు, గల్లా పట్టుకొని లాగండి అన్నారు. అయినా కూడా అప్పుడు కూడా మేము సహనం కోల్పోలేదు, చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ గాని. అయితే ఇక్కడ వచ్చేప్పటికి జేసీ గారు ఆయన ఆనందం నిన్న జేసీ గారు చెప్పిన కాంటెస్ట్ కూడా ఏమంటే నేను ఎందుకు వైఎస్ఆర్ పార్టీలో చేరలేదు అనే దానికి చెప్తూ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో చేరాను, ఆయన కష్టపడి పనిచేస్తారు, ఏదన్నా అనుకుంటే సాధిస్తారు, అందుకోసమని వచ్చాను అని చెప్పి కూడా చెప్పారు. పొగడ్తలుకోమనండి, ఎన్ని పొగడ్తలైనా చంద్రబాబు గారిని పొగడించుకోమనండి, దానికి ఎవరు కాదన్నారు. విష్ణు గారు ఒకవైపు కుల రాజకీయాలు వద్దని లేకపోతే సుప్రీంకోర్టు తీర్పులను స్వాగతిస్తూ మరోవైపు కులాల పేర్లు పెట్టుకుని తిట్టుకోవడం, బహిరంగ సభల్లో కామెంట్ చేసుకోవడం, ఏంటి మీ రెస్పాన్స్? సార్ ఇది ఆంధ్ర రాష్ట్రంలో దీనికి ఒక దిశ లేకుండా పోయింది సార్. పెద్దలు అనుకున్న వాళ్ళే ప్రోత్సహిస్తూ ఉంటారు. రేణుకా గారు సరే ఆవిడ సమర్థించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమర్థించలేదు. నేనేమంటానంటే ఒక్క నిమిషం నేనేమంటానంటే దీనికి పార్టీ కేంద్ర కార్యాలయము పార్టీలో పెద్ద నాయకులే ప్రోత్సహిస్తారు ఆ పార్టీలో. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఏదైనా మాట్లాడాలనుకోండి, రామానుజం గారిని, గంటా శ్రీనివాస్ గారిని, నారాయణ గారిని తెర మీదకి తీసుకొస్తారు, వాళ్ళతో విమర్శిస్తారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనుకోండి, ఆనం రామరెడ్డి గారిని, సోమిరెడ్డి గారిని తెర మీద తీసుకొస్తారు. అలాగే మందా కృష్ణ గారిని మాట్లాడాలనుకోండి, జూపుడు గారిని తెర మీద తీసుకొస్తారు. అంటే దీన్ని ఏమంటారు? దీన్ని కుల రాజకీయాలు అనరా? ఖచ్చితంగా నిన్న జేసీ దివాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడారు, అనుకోకుండా మాట్లాడారు, ఆయన ప్రమేయం లేకుండా మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత దాన్ని ఇది సరైనటువంటి వేదిక కాదు, దీన్ని మాట్లాడకూడదు, ఇది తప్పు అని చెప్పని ఎక్కడైనా మాట్లాడడం జరిగిందా, చెప్పడం జరిగిందా? అంటే మౌనంగా ఉంటే అంగీకారమే కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ కులాలని ప్రోత్సహిస్తూ, కులాల మధ్య చీలిక తెస్తూ, కులాల ద్వారా ఓట్లు సంపాదించాలని చెప్పిన ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇందాక నేను అనేక ఉదాహరణలు చెప్పాను. కాబట్టి ఈ తీర్పు తర్వాత అయినా సరే రాబోయే రోజుల్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తే అందరూ స్వాగతిస్తారు. అంతే తప్ప కులాల మధ్య చిచ్చు పెట్టి కులాల ద్వారా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి అని చెప్పినటువంటి ప్రయత్నం ముందు నుంచి కూడా సాగుతుంది. ఇది సరైనటువంటిది కాదు. అనేక వేదికల మీద జరుగుతూ ఉంది. ఇది దానికి కేంద్ర నాయకత్వమే పెంచి ప్రోత్సహిస్తూ ఉంది. దాన్ని ఎలా కాదనుకుంటారు? ఒక్క నిమిషం విష్ణు గారు, ఇప్పుడు కృష్ణారావు గారు అంటే కేవలం ఇందాక అడిగింది తెలుగుదేశం మాత్రమే కులాలను ప్రోత్సహిస్తూ లేకపోతే కులం టు కామెంట్స్ చేయిస్తూ ఆ ప్రాక్టీస్ తెలుగుదేశం ఒకటే చేస్తోందా? మిగతా పార్టీలో ఆ పరిస్థితి కనిపించట్లేదా? ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఇప్పుడు 85లో పద్ధతిగా ఆయన ఏం చేసేవాడు అంటే రోసయ్య గారు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేవారు.
ఆయన అపోజిషన్ కౌన్సిల్లో అది అయిపోయింది కూడా అయింది. అప్పుడు ఏ పదవి లేదు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడితే ఓ ఇద్దరిని పట్టుకొచ్చేవాడు ఆయన. వాళ్ళ చేత ఈయన ఎదురు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టించేవాడు. ఈయన అడిగాడు ఒకసారి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా అడిగాడు రోసయ్య గారు, నాకు నా ఎదురుగుండా కూడా జరిగింది అది. ఏమయ్యా నేను మాట్లాడితే నువ్వు మాట్లాడు, నువ్వు ఖండించి బాగుంటుంది. వాళ్ళెవరయ్యా అసలు ఎవరు ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు. శ్రీకాకుళం జిల్లాలో ఒకతను ఉన్నాడు, నాకు పేరు గుర్తురాడు. ఇలాగ వీళ్ళిద్దరిని పట్టుకొచ్చి వాళ్ళ చేతి పెట్టిస్తే నువ్వు తిట్టచ్చు కదా అంటే మీకు అలాగే చేయాలి అని ఆయన వెళ్ళిపోయాడు. సో ఇది ఈయన చెప్పింది విష్ణు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. అంటే ఒకటి ఆయన స్ట్రాటజీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు కులపాడు. ఇప్పుడు ఉదాహరణకి రెడ్డి కులస్తుడు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి కృష్ణారెడ్డి గారు మాట్లాడారు. దాన్ని మళ్ళీ ఇంకో కమ్మాలనో కాపుల్లో బ్రాహ్మణులో పెడితే ఎఫెక్ట్ రాదు కదా. వాళ్ళు కులస్తులు కాదు కదా, ఆ కులం వాడిని ఒకటి పెడితే వాడు బాగా చెప్తాడు. ఇది కొందరు అవుతూ ఉంటారు, దొరకాలి కదా, ఆర్టిస్టులు కూడా ఉండాలి కదా రెడీగా ఖండించడానికి. అది ఇవన్నీ అయ్యో బట్ అది మాత్రం స్ట్రాటజికల్ గా జరుగుతుంది. అది ఒక ఊహ ప్రకారం పద్ధతి ప్రకారం జరుగుతుంటుంది తెలుగుదేశం పార్టీలో. ఏదైనా పద్ధతి కదా అక్కడ ప్రతిదీ మెంబర్షిప్ ట్రైనింగ్. బిఫోర్ కన్క్లూడింగ్, నిన్న ప్రధానమంత్రి చేసిన కామెంట్ అసలు యూపీలో మీరు కులానికి అతీతంగా ఓటేయండి నేను ఎలా ఉంటుందో చూపిస్తాను అనేది ఒక 1 minute మీ అనాలిసిస్ అంటే బహుశా తీర్పు వచ్చిన తర్వాత అయినట్టుంది, లేకపోతే తీర్పు యాదృచ్ఛికమేనా? యాదృచ్ఛికం కాదు. ఒకటే ఇవాళ భారతీయ జనతా పార్టీది అనుకోకుండా యూపీలో చాలా సమస్యలో ఉంది. ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీలో చీలికలు రావడం, ఆ ముస్లిం ఓటు ఎట్టైనా మళ్ళీ ఆవిడ బీఎస్పీకి ట్రాన్స్ఫర్ అవుతుందేమో. ఆల్రెడీ ఏంటంటే యాంటీ బీజేపీ ఓటు అంతా కూడా ఆవిడకి ట్రాన్స్ఫర్ అయితే ఆవిడకి బీజేపీకి మధ్య ఇప్పుడు మారామారి అని నడుస్తుంటుంది. అలా కాకుండా మీరు కులాలకు అతీతంగా వేయండి. కులాలకు అతీతంగా వేసే ప్రశ్నే లేదు. బీహార్లో చాలా మంది అది ర్యాలీ ఆర్గనైజ్ చేశారు, అది సరే. కానీ ఇప్పుడు కులాలకు అతీతంగా మన యూపీ బీహారు ఉత్తర భారతదేశంలో అతీతంగా వ్యవహరిస్తారనేది లేదు. అంతా అక్కడ మరి కులాలు లెక్కలేసి అక్కడ ఇంకా మనం మాట్లాడుకున్న కన్నా దారుణంగా. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏపీ తెలంగాణలో కూడా అలాగే ఉంటుందా? కులాలకు అతీతంగా వెళ్లే పరిస్థితి ఉండదా? ఎన్నికల ఇట్స్ ఇంపాసిబుల్ కదా. ఇట్స్ మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. అదే నేను చెప్పింది, కులాలు అనేది అది ఒక రియాలిటీ గ్రౌండ్ ఉన్నప్పుడు మీరు వాటి ప్రభావాన్ని దాన్ని మీరు పక్కన పెట్టే అవకాశం లేదు ఎక్కడ. సంథింగ్ టు సే అంటే ఫైనల్ గా అంటే కులాలకు అతీతంగా అంటే ఒక్క కులం వారే వేస్తే ఎక్కడ ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు కూడా లేవు. అందరూ కూడా అభివృద్ధి, ఆ నాయకుడి యొక్క ప్రొఫైలు, అతని యొక్క అనుభవము, వారి మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ వీటన్నిటిని పరిశీలించుకున్న తర్వాతే ఓటర్ వేస్తారు. ఓటర్లు కూడా ఇప్పుడు అంతా అమాయకులు కాదు, లేదంటే వాళ్ళకి అన్ని విషయాల పట్ల అవగాహన పెరిగింది. కాబట్టి రాబోయే కాలంలో డెఫినెట్ గా ఆ దిశగా మాత్రం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. డెవలప్మెంట్ ఓరియంటెడ్ గా, మేనిఫెస్టో ఓరియంటెడ్ గా, మనకు కూడా ఒక డిబేట్ ఓరియంటెడ్ గా ఎలక్టోరల్ రిఫార్మ్స్ కు ఏదైతే ఇప్పుడు పునాది పడుతుందో వీటి మీద కూడా పూర్తిగా భవిష్యత్తులో మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది. కుల మత రహిత రాజకీయాలు రావాలని కోరుకుందాం, ఆశిద్దాం. ఎప్పటికి రియాలిటీకి వచ్చిందని వేచి చూద్దాం. విష్ణు గారు, అమెరికాలో కూడా మీకు సంఘాలు వాటిల్లో అక్కడ కూడా ఇదే కమ్మ కులంలో ఒకటి, రెడ్డి కులంలో ఒకటి, కాపులు కూడా పెట్టారు. విష్ణు గారు ఫైనల్ గా 30 seconds చెప్పండి మీ ఫైనల్ వ్యూ. సరే ఏం లేదు సార్, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కులాల ప్రకారం ఎన్నికలు జరగవు. రాబోయే 2019 ఎన్నికలు మాత్రం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా మాత్రమే రేపు 2019లో అన్ని కులాలు, అన్ని వర్గాలు, ఇది కూడా ర్యాలీ కాబోయేటటువంటి పరిస్థితి ఉంది. దాని ఉద్దేశంతోనే ఉత్తరప్రదేశ్లో ఆయన మాట్లాడటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ కృష్ణారావు గారు. ఇది వాళ్ళ